2019 ఎన్నికల్లో గెలవడం అనేది నిజంగా అదొక అద్భుతం అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ వేలల్లో మెజార్టీ వచ్చింది. ఒక్క కర్నూలు మాత్రం కేవలం మేబీ 5433 23 వచ్చాయి. సో అంత తక్కువ ఓట్లతో ఆల్మోస్ట్ ఆల్ హఫీజ్ ఖాన్ ఓడిపోయారు, టీజీ భరత్ గెలిచారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఓన్లీ ఒక్క కర్నూలు ఒకటి గెలిచిందని. కానీ అనూహ్యంగా సాయంత్రానికి అది కొంచెం మారినట్లుంది. సో ఆ టైంలో ఎట్లా ఉండింది మీ సిచ్యువేషన్? నేను ఆ రోజు కూడా రంజాన్ నెల అది బయటికి వచ్చి ప్రశాంతంగా నమాజ్ చేసుకుంటున్నా, బయటికి వచ్చి ఎవరితోనా ఉంటే మన వాళ్ళతో కలుస్తున్నా. చాలామంది మీడియా వాళ్ళు కూడా రావడం జరిగింది. అన్న చాలా ఉత్కంఠంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, జిల్లాలో కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ కర్నూలు నియోజకవర్గం వైపు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అని చెప్పి ఆ రోజు కర్నూలు ప్రజల్లో కానీ ఇతర స్థానాల్లో కానీ ప్రతి ఒక్కరూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారో, లేదంటే నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో రావాలి, నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో గెలవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇఫ్తార్ చేసే టైంలో కూడా వాళ్ళకు స్పృహ లేదు, ధ్యాస లేదు. అలాగే మిగతా కులాల వారు కానీ మతాల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేసుకుంటూ ఇలాంటి మనిషి గెలవాలా, మనకు అవసరం అని చెప్పి అవన్నీ నేను తర్వాత వింటే నాకు చాలా ఆశ్చర్యంగా కలిగింది. కానీ నేను మాత్రం చెప్తున్నా కదన్నా, ఈ రోజుకి చెప్తున్నా, కర్నూలు ప్రజలకు సేవ చేసే మనిషి కావాలి, కర్నూలు ప్రజలకు ప్రేమతో వాళ్ళకు చూసుకునే మనిషి కావాలి, వాళ్ళకు గౌరవబద్ధంగా చూసుకునే మనిషి కావాలి, వాళ్ళకు డెవలప్మెంట్ చేసే మనిషి కావాలి, వాళ్ళకు మాట వినే మనిషి కావాలి. వాళ్ళకు ప్రజలకు 500 రూపాయలతోనో 1000 రూపాయలతోనో బిర్యానీతోనో ఒక క్వార్టర్ మందుతోనో ఆ రోజుకు గడుస్తుంది అని చెప్పి ఆ రోజు మారుతారు, ఓటేస్తారు, వీళ్ళకు మనము డబ్బుతో కొనగలుగుతాము అని చెప్పి మాత్రం ఆలోచిస్తే మాత్రం అది తప్పు. కానీ ఎమ్మెల్యేగా గెలవక ముందు హఫీజ్ ఖాన్ బాగా ప్రజల మధ్యలో ఉండేవాడు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాస్త కొంచెం ప్రజల్లో ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఆయనలో కూడా మార్పు వచ్చింది అనేటటువంటి విమర్శకులకు ఏం సమాధానం చెప్తారు? ఎంతవరకు వాస్తవం ఉంది? మాకు ఈ 5 years ఆఫ్ టెన్యూర్, దాంట్లో ఆల్మోస్ట్ 2 years కోవిడ్, 2 years తర్వాత ఒక 4-5 months కొంచెం తక్కువ తిరిగింటామని అనుకుంటా. దాని తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అది 18 months తిరిగిన, ఎవ్రీ డే 5 to 7 hours వాక్ చేసిన. అండ్ ఆల్మోస్ట్ నా గడప గడపకు మన ప్రభుత్వం అయిపోయేటప్పటికి నా వాయిస్ అంతా డౌన్ అయిపోయింది. అంటే జనాలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు విని, వాళ్ళ సమస్యలకి పరిష్కారం చూపించి, లేదంటే అధికారులతో మాట్లాడి, అంటే ఇంత కష్టపడి పనిచేసింది ఈ మన కర్నూలు నియోజకవర్గంలో అయితే చాలామంది నాకు చెప్పినారు. ఇంత అందుబాటులో ఉండడం కానీ, అండ్ రోజు ప్రజా దర్బార్ చేస్తాను నేను 10 గంటల నుంచి 12 గంటల వరకు. వారు ఎంతమంది ఉంటే అంతమందికి చూసే, నాకు ఎంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉన్నా ఏమున్నా నా దగ్గర ఇంటికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ గ్రీవెన్సెస్ చూసిన తర్వాతనే నేను బయటికి వెళ్ళడం జరుగుతుంది. మధ్యాహ్నం లేదంటే సాయంత్రం నుంచి మళ్ళీ గడప గడపకు మన ప్రభుత్వం జరుగుతుంది. ఒకవేళ పొద్దున గడప గడపకు మన ప్రభుత్వం చేస్తే గ్రీవెన్సెస్ సాయంత్రం చూడడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 12 to 15 hours ఆఫ్ మై టైమ్ ఈజ్ స్పెంట్ ఇన్ ద పబ్లిక్. ఇప్పుడు ఏదో దుష్ప్రచారం చేయాలా, నా పైన ఏదో ఒకటి చెప్తేనే కదా నాకు నా వాల్యూ తగ్గేది జనాల్లో. సో దానికోసం ఇలాంటి ఎన్నో అబద్ధాలు, ఎన్నో అభాండాలు, ఎన్నో దుష్ప్రచారాలు అవన్నీ కూడా నా పైన జరిగాయి. అదేం కొత్త కాదు. కరోనా టైంలో కూడా నేనే డాక్టర్ ఇస్మాయిల్ గారి హాస్పిటల్ నడిపించిన అని చెప్పి, నేనే ఒక మత గురువు గారిని కాళ్ళు పట్టించిన అని చెప్పి, నేనే కొంతమంది ముస్లింలకు మసీద్లో పెట్టిన అని చెప్పి, నేనే కరోనాని చైనా నుంచి తీసుకొని వచ్చి కర్నూలులో పెట్టినట్టు అన్న. నేను ఒకవైపు అమెరికాలో నాకు ఉండే ఫ్రెండ్స్ నాకు ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో చూసేటోళ్ళు ఫోన్లు చేసి చెప్పారు, బయటికి వెళ్ళొద్దు, చాలా తీవ్రంగా కరోనా ఉంది, అమెరికా లాంటి హాస్పిటల్స్లో కూడా చేతులు ఎత్తే పరిస్థితి ఉంది, దానికి వైద్యం లేదు అని చెప్పినా నేను మాత్రము ఎప్పుడైతే లాక్డౌన్ చేశారో మున్సిపల్ కమిషనర్ గారితో, కార్పొరేషన్ సిబ్బందితో వాళ్ళని చైతన్యపరచడానికి, క్వారంటైన్ సెంటర్ లోపలికి పోయి వాళ్ళకు ధైర్యము భరోసా ఇవ్వడానికి, క్వారంటైన్ సెంటర్లో ప్రభుత్వం తరఫు నుంచి చేసే పనులకు మెరుగ్గా చేసే విధంగా సీఎం ఆఫీస్ వరకు పోయి పోరాడి అక్కడ వాళ్ళకు మెరుగైన సేవలు అందించే విధంగా కానీ, కోవిడ్ హాస్పిటల్ కర్నూలులో వద్దు అని చెప్పి చాలామంది చెప్పినా, లేదు జనరల్ హాస్పిటల్లోనే మనము కోవిడ్ హాస్పిటల్గా చేయగలుగుతాము, వేవ్ ఇంకా పెరిగితే 100,000 వేలాది కేసెస్ వస్తే
మనం ఇక్కడ ఇది ఒక్కటే ఒక వ్యవస్థ ఉంది, మనం కంటైన్ చేయడానికి, ట్రీట్ చేయడానికి వాళ్ళకు అని చెప్పి దాని లోపలికి కూడా వెళ్ళి వాళ్ళకు సహకరించే విధంగా ఆ రోజు ఉండే కలెక్టర్ గారితో సీఎం ఆఫీస్లో అందరికీ అనుసంధానం చేసే విధంగా, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఎంతో ఆ రోజు నేను కష్టపడుతున్నప్పుడు ప్రపంచమంతా కరోనాకు భయపడుతున్న వేళ హఫీజ్ ఖాన్ ఒక్కడు కాస్త ధైర్యం చేసి అందరికీ ఒక ఇన్స్పైర్గా, అంటే మేము కూడా చూసాం మిమ్మల్ని మొత్తము కిట్ ధరించి బరియలకు సంబంధించి కోవిడ్ పేషెంట్లను అందరితో పాటు బరియలకు తీసుకెళ్లి వాళ్ళ దహన సంస్కారాల్లో కూడా మీరు పాల్గొన్నారు. అలాగే క్వారంటైన్ సెంటర్కి సంబంధించినటువంటి కోవిడ్ హాస్పిటల్లో కూడా పోయాను. ఎందుకంటేనా ఇప్పుడు మన కర్నూలులో అంత ప్రేమతో నాకు ఇంత పెద్ద కుటుంబం మీద నన్ను గెలిపించినారు అంటే వాళ్ళందరూ లేదు ఈ అబ్బాయి అయితే, ఈ మనిషి అయితే మమ్మల్ని ఆదుకుంటాడు, తోడుగా నిలబడతాడు అనేది ఒక నమ్మకంతో, ఒక ప్రేమతో నన్ను గెలిపించారు. నిజంగా చెప్పాలంటే డబ్బు వర్సెస్ సర్వీస్ చూసుకున్నప్పుడు సర్వీస్ గెలిచింది, డబ్బు ఓడిపోయింది. సో సర్వీస్ పైన నేను వచ్చిన మనిషిని ఆ రోజు మాత్రము నా ప్రాణాల కోసం నేను కాపాడుకోవడానికి ఇంట్లో ఉండిపోతే, ఒకవేళ ఉండిపోయి నేను చచ్చిపోయిన తర్వాత కూడా చెడ్డ పేరు అనేది ఉండేది. సావు అనేది మేమేం గట్టిగా నమ్ముతామంటే ముస్లిమ్స్గా, సావు అనేది ఓన్లీ దేవుడు ఇవ్వగలుగుతాడు కానీ ఎవ్వరు ఇవ్వలేడు. కానీ దానికి మనం తగినమైన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా నేను పాటించిన. ఎలా పాటించిన అంటే ఒక మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది ఎలాగైతే బయటికి వచ్చి కాలువలు క్లీన్ చేసి పాటిస్తున్నాడో, ఒక పోలీస్ కానిస్టేబుల్ రోడ్లపైన వచ్చి లాక్డౌన్లో ఎట్లా పనిచేస్తున్నాడో, ఒక రెవెన్యూ అధికారులు ఎట్లయితే మొత్తముని పర్యవేక్షిస్తున్నారో, ఒక వైద్య సిబ్బంది హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్స్లో ఉండి కూడా సేవలు ఎట్లా అందిస్తున్నారో వాళ్ళందరూ చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు, నేను మాత్రం ఇంట్లో ఉండకూడదు, వాళ్ళకు తోడుగా నేను కూడా ఉండాలా అని చెప్పి ఒక పిచ్చి ఉండింది నన్ను. అంతే. ఇప్పుడు చెప్తే కూడా చేయలేమేమో, ధైర్యం చేయలేమో, కానీ సచ్చినా పర్వాలేదు కానీ సేవ చేస్తూ సావాలనే విధంగా ఒక పిచ్చి అనేది నాకు ఆ టైంలో అయితే ఉండింది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. సో ఇంత సౌమ్యంగా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్, ఇంత సేవాభావం ఉన్నటువంటి హఫీజ్ ఖాన్